హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలోని సర్కార్ బడులు కంప్యూటర్ టీచర్లకైతే మనకు త్వరలో అయితే ఒక నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్లు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని నోటిఫికేషన్లు అప్డేట్లు అప్లోడ్ చేయడానికి అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తొలి విడతలో 2837 మంది నియామకము టీజీపీఎస్సీ ద్వారా భర్తీ విద్యాశాఖ నిర్ణయం అనేది మనకు ఒక పేపర్ ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లో పనిచేసేందుకు కంప్యూటర్ టీచర్లు, ఐసీటీ ఇన్స్పెక్టర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది అని అయితే మనకు ఇక్కడ చెప్తున్నారు. 5 అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఉన్న పాఠశాలలో 2837 ఉన్నందుకు వాటిని సరిగ్గా వినియోగించుకోకపోవడంతో పాటు విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు పొరుగు సేవల విధానంలో కొత్త వారికి నిర్ణయించుకోవాలని త్వరలో తెలంగాణ టెక్నాలజీ సర్వీస్ టీజీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు ప్రక్రియ చేపడుతున్నారని అయితే ఇక్కడ మనకు చెప్తున్నారండి. ఎంపికైన వారికి గౌరవ వేతనమైన 15,000 రూపాయలు చొప్పున ఏడాదికి 10 నెలల పాటు చెల్లిస్తారని అయితే చెప్తున్నారండి. అండ్ అలాగే దీనికోసము సమగ్ర శిక్ష నిధులు వినియోగించుకున్నారు. తొలి విడత 2837 మంది, వచ్చే విద్యా సంవత్సరంలో మరో 3,000 మందికి నియమించేందుకు అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తున్నారండి. అండ్ అదేవిధంగా రెండో దశ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 20 ఏళ్ల క్రితం సుమారు 4,200 ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లు సమకూర్చారు. ఒప్పందము మేరకు అండ్ అలాగే బెంగళూరుకు చెందిన ఎక్స్పర్ట్ ఫౌండేషన్స్ సహకారంతో గత ఏడాది ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో 1,354 పాఠశాలలో అసిస్టెంట్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ను అమలు చేస్తుంది అని అయితే చెప్తున్నారు. అండ్ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పిల్లలకు గణితం అండ్ సైన్స్ పాఠాలు సమగ్ర అర్థమయ్యేందుకు ఆన్లైన్ విధానంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఖాన్ అకాడమీ తరగతులు ప్రారంభించారని చెప్తున్నారు. దాంతోపాటు జేఈఈ అండ్ అడ్వాన్స్ నీట్, యాప్సెట్లో క్లాసు తదితర ప్రవేశాలకు పరీక్షల కోసము ఫిజిక్స్ వాళ్ళ ద్వారా ఆన్లైన్ పాఠాలు అందుబాటులోకి తెచ్చారని అయితే చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ సామర్థ్యంతో అమలు కావాలంటే కంప్యూటర్లో అవగాహన ఉన్న టీచర్లు అయితే అవసరం ఉందని అయితే వీరైతే చెప్తున్నారండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వారైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు త్వరలో అయితే రాబోతుండే అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు దీనికైతే వెంటనే అప్లై అనేది చేసుకోండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వారైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. మరిన్ని నోటిఫికేషన్ల గురించి నాకు యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.